పాదములు తడబడుతున్నవి వంశమును ఉద్ధరించగలవాడవని నిన్ను ఎంతో సంతోషిస్తాం కదా పుత్రగా ఒక్కగాని నిన్ను ఎంతో గారాభములుగా పెంచుకున్నందులకు మమ్మల్ని విడనాడి నీవు ఎందులకు రావు కదా తనయా నీవు ఎందులకు రావు కదా తనయా నా గర్భసూత్రమున నువ్వు పురిగలిపితేవి కదా తనయా నా గర్భసూత్రమున నువ్వు పురిగలిపితేవి కదా తనయా అయ్యో అల్లా గతి చాలని వేళ నా మాట ఎవరు పాటించుదురు నా కుమారుడు దాడ ఇంకెవరు చెప్పగలరు అయ్యో అల్లా నా తనయుడు ఎటు పోయనో ఎతకి వెతకి వేసాయినో నా తనయుడు ఎటు పోయనో అయ్యో కుమారా ఎక్కడున్నావురా ఒక్కసారి ఈ తల్లికి కనిపించవా అయ్యో కుమారా ఎక్కడున్నావురా
అరే భయ, అరే కోడి పెట్టమంటే కోడి పలావ్ పెట్టింది. అరే కేరా బేట, అరే ఎక్కడ ఉన్నారు కొడుకు? తిరుగుతున్నాయి మళ్ళా. అరే తెలియగానే
మండుతున్నాయి, కళ్ళు మండుతున్నాయి, నాలుక పిచ్చ గడిచిపోతుంది. అరే జరాసేపు ఇక్కడ పడుకుందాం. అరే బాగా మని చచ్చిపోయాడు. డబ్బులు తిరిగిపోయా. అరే నాది 100 రూపాయలు పోయా బాయ్ మాయ్. అరే మహారాజ్, అరే ఎంత బరువు ఉన్నాడు మహారాజ్, ఎంత బరువు ఉన్నాడు. అరే ఇదే సాహెబ్ నీ లేపింది నేనా నువ్వా? అరే నాకు తూకం తెలుస్తుంది మహారాజ్. ఓ లేపితే తోకం తెలుస్తుంది. అవు మహారాజ్. అయితే ఏ ఊరు సాహెబ్? ఏం దానికి అడ్డం పట్టుకున్నావు? ఏంది? అరే దారి ఏమన్నా నీ అబ్బదా? అది నీ అబ్బదా? అరే నీ తాతదా? నీ అబ్బదా? అరే నీ అది నీ అబ్బదా? తాతదా? అరే నీ ముత్తాతదా? సరే అది ఏం సాహెబ్ ఇక్కడ కారణం కొనుక్కోవటం? అరే మహారాజ్, అరే డోలక్క వాడు బయటికి పోయాడు. అరే మహారాజ్ నాది. అరే మహారాజ్, అరే కెళ్ళానట్టు పోయిందా మహారాజ్? అరే నీకు వేస్తా మహారాజ్. ఏ చెవుడు తీసి అందరి మీద వేస్తా సాహెబ్? అరే మహారాజ్ దుఃఖం అట్లా ఉంది మహారాజ్. ఏం తక్కువ? ఏం తక్కువ? నీకు ఏమి జరిగింది సాహెబు? అరే మహారాజ్, అరే నాది కడుపుకు పోయింది మహారాజ్. అరే ఈ ఆడవాళ్ళ కడుపుపోద్ది, మగవాళ్ళ కడుపుపోద్ది సాహెబు. అరే ఈడు ఇంటికాడ పుట్టినాడు కదా మహారాజ్. అయ్యి అత్త ఎట్లా? అరే పేరాపారం దాలపాలెం మధ్యలో పుట్టినాడు ఈడు. ఎట్లా సాహెబు? అరే నాది కొడుకు తప్పిపోయాడు ఓ మహారాజ్. చచ్చిపోయాడు. అరే నువ్వు సాగు మీ అవ్వ సాగు నీ తాత సాగు. పోయాడన్నావుగా సాహెబు, పోయాడన్నావుగా. అరే కొడుకు ఇంటి నుండి తప్పిపోయాడు ఓ మహారాజ్. తప్పించుకుని పోయాడు. అవు మహారాజ్. సరే ఆడ ఎత్తుకురాడావా? ఎత్తుకురాడా మహారాజ్. ఎక్కడ ఎత్తుకురాడా? అరే గుంటూరు జిల్లాకి అగా. గుడివాడ తాలాకి. అరే మధ్యలో నీ అమ్మ కూర ఉంది చూడు. జాంపలు పగిలిపోతాయి. అరే ఏదికి మహారాజ్? మాయామది సాహెబు. అరే బాంచేతికి. బాంచాది కంటే అరే మాది భాషలో. అవు మహారాజ్. చెప్పు మరి. అరే మాది కొడుకు తప్పిపోయాడు. నిమ్మకూరు మహారాజ్. నిమ్మకూరు. అవు మహారాజ్. నీ కొడుకు పోయి ఎన్నెళ్ళు అయిందే? అరే నాది కొడుకు పోయి 3 నెలలు అయింది మహారాజ్. 3 నెలలు. దగ్గర శేఖర్ కాడికి రా నువ్వు. పక్కన ఆడున్నా. 3 నెలలు. అరే నాది బీబీ పోయి 6 నెలలు అయింది మహారాజ్. ముందే ఎస తగ్గిందా? అరే నేను ఎసగకి 9 నెలలు మధ్యకెత్కి. అది పిల్లడు తోగదానికి ఎస తగ్గారా? అరే బంచికెత్కి ఈడి బెండకాయ మొక్కం కూడా అది బంచి. ఎట్లా నువ్వు చెప్పే మాట? అరే రెయ్యి మొగులు మహారాజ్. ఓ రెయ్యి బగులుగా లెక్కేసుకుంటావు. అవు మహారాజ్. కరెక్టా? సరే నీ కొడుకు అది నీ కొడుకు వాడన్నా దాని తెలిసిందా? తెలిసింది మహారాజ్. ఎక్కడెక్కడ తిరిగినావు? ఎక్కడెక్కడ తిరిగామని చెప్పు. అరే తిరిగా మహారాజ్. ఎక్కడెక్కడ? అరే 1 గంటకి ఒంగోనికి వచ్చాను మహారాజ్. అరే ఒంగోలు వచ్చి అడుగులే పుట్ల. అరే ఈడు దొండకాయ మొక్కం కూడా మహారాజ్. ఒంగోలు పోయినా? అరే ఇక్కడ ఉంది జిల్లా ఒంగోలు జిల్లా. ఓ ఒంగోలు ప్రకాశం జిల్లా. అవు మహారాజ్. అవు మహారాజ్. అరే 2 గంటలకు రేపల్లె వచ్చా. రేపల్ల. అరే 3 గంటలకు ముప్పారానికి వచ్చా. అరే 4 గంటలకు నందాలకి వచ్చా. అరే 5 గంటలకు 6 గంటల సాయిబు మహారాజ్. సాయిబు మహారాజ్. అరే నీకు ఏముండిపోయావు ఈ లెక్కలో? అరే నాది చూసావు మహారాజ్. అరే నీ చూసాను సాయిబు. అరే ఈడు బాంచేతికి. ఏంది అరే నాది చూసావు మహారాజ్. నీదేంది చూసింది? అరే నాది నీదంటే బుల్లి ఒట్టకి ఉంది మహారాజ్. ఒక్కటే నీకుందా? అరే ఈడు దొండకాయ మొక్కడు బెండకాయ అరే మొక్కడు. మరి ఒక్కటే అన్నావుగా.
అరే బుల్లెట్ బుల్లెట్ మోటార్ సైకిల్ అవు మహారాజ్ ఉంది అరే బుల్లెట్ కి తిరుగుతాం మహారాజ్ ఆ బుల్లెట్ వేసుకుని తిరుగుతాను అవు మహారాజ్ అరే 7 గంటలకు వెనక పడవచ్చా మహారాజ్ 7 గంటలకు మళ్ళీ ఎన్ని పడుతావు అవు మహారాజ్ అరే 8 గంటలకు వెనక పోయా వదిలే అరే 9 గంటలకు తొట్లా పడ్డ మహారాజ్ అప్పుడు తొట్లు అరే ఈడు మొఖమే మొఖం అరే మహారాజ్ తొట్లు అన్నావుగా అరే తెట్టు ఇక్కడ గుడ్లూరు దగ్గర ఏమిది ఏదో అరే నీకు కాన రాదు నాకేనా రాదు సరే అయిపోయింది ఇంకా అరే మహారాజ్, అది ఏమంటారు అది అక్కడ గుడ్లూరు దగ్గర అది తెడ్డు అంటారు అరే నీకు రాదురా మహారాజ్ సరే అరే 10 గంటలకే పల్లె వచ్చా మహారాజ్ పల్లె అంటే ఏ పల్లె అరే కనిగిరి పల్లెకి వచ్చా మహారాజ్ కనీరు పల్లెకి చేరావు అవు మహారాజ్ ఇంకా అక్కడ నెత్తుకెళ్ళావా అరే అక్కడికే మహారాజ్ అక్కడికే మహారాజ్ అరే అక్కడికి అరే ఇంత మీ హిందువులకి అరే మీ హిందువులకి అరే ఎంత పడుకుంటుంది అరే ఇంత పడుకుంటే ఇందులో మీకుండదా అరే కుమ్మి 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 కొలుస్తారు అరే ధాన్యాలు కొలుస్తారు ఓహో అట్లా అది మానిక అరే మానిక అరే అచ్చా మహారాజ్ నీకు బొంగు ముద్ద ఎత్తా మహారాజ్ అరే దానికి సగానికి చేయి మహారాజ్ తవ్వ అరే మీ మహారాజ్ అరే మీ అవ్వ బాగుంది చంపలు తగిలిపోతాయి అరే మీ తాత పెట్టక ముందల నేను మీ అవ్వకు పెట్టాను ఏం పెట్టావు అరే దూది ఏకి తల కింద దిండు పెట్టాను దిండు పెట్టావా అవు మహారాజ్ అట్లా చెప్పా పెట్టాను మహారాజ్ అరే దానికి సగానికి ది మహారాజ్ దానికి సగానికి అవు మహారాజ్ సోల అరే నీకు దగ్గరకు వచ్చింది మహారాజ్ అరే నా దగ్గర నీ దగ్గరికి రాదా అరే నీకు దగ్గరకు వచ్చింది మహారాజ్ నీకు రాదా దగ్గరకు అరే మహారాజ్ అరే ఊరు దగ్గరకు వచ్చిందని చెబుతున్నా మహారాజ్ దగ్గరకు వచ్చినట్టు హవు మహారాజ్ సోల దానికి సగానికి చేయి మహారాజ్ అరసాల అరే దానికి సగానికి చేయి మహారాజ్ అరే 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 పొద్దుగా చెప్పలేవు నీకు పుండు పుడుతుంది మహారాజ్ నాకు నీ పుండుదా పుండు అరే ఈడు ఎక్కడా మనిషి మహారాజ్ 2 చెవలసం తలకాయ పుట్టింది నీకు నీ పుండు పుట్టుతా అంటే అరే నువ్వు యాపాకు వేస్తావు కదా అయితే అరే అరసాలని గిద్ద గిద్ద అంటారు అరే గిద్ద అరే అచ్చా మహారాజ్ గిద్ద అంటారు సాయిబు గిద్ద అంటారు మహారాజ్ ఓకే మహారాజ్ గిద్దలు తెచ్చావా అరే మీకి అరే పంగనావలకి దేవుడు ఉంటాడు చూసాం మహారాజ్ పంగనావలి దేవుడే అరే కొండ మీద కొండ 7 కొండలకు ఉంటుంది 7 కొండలు వెంకటేశ్వర స్వామి హో మహారాజ్ వెంకటేశ్వర స్వామి అరే వాడు నావు బామర్ది మహారాజ్ అరే ఏ స్వామి కళ్ళు మాతి నీ బామర్ది ఎట్లా అరే ఈడు దొండకాయ ముఖం మెండకాయ ముఖం ఎట్లా అరే నీకు దొండపోతు ముఖం పుట్టింది కరెక్ట్ ఎట్లా చెప్పు అరే నాకు నమస్కారం ఉందిలే మా చెల్లెలు తమ్ముడు అన్నయ్య నువ్వు లోపల పడుకో నాకు దోమలు కొడుతున్నాయి నేను బయట పడుకుంటా అని చెప్పింది మహారాజ్ అరే నేను లోపలికి వెళ్ళి ప్యాన్ చేసుకొని పడుకున్నా మహారాజ్ హో మహారాజ్ అరే అక్కడ 7 కొండలు దిగేసి అరే మాది బీబీ సార్ నాన్న సార్ని తీసుకొని వెళ్ళాడు మహారాజ్ ఎక్కడికి వెళ్ళాడు అరే కొండ మీదకి వెళ్ళాడు మరి గుట్ట మీదకి వెళ్ళాడు అరే అందుకు దానికి నాకు బామ్మర్ది మహారాజ్ ఓ అందువల్ల నీ బామర్ది హో మహారాజ్ అరే ఆయన కొండ ఎక్కలేదు నేను కొండ దిగలేదు సరిపోయింది మహారాజ్ అరే కిందకే వచ్చా మహారాజ్ అరే అక్కడ అల్లి బిల్లి మంగమ్మ ఉంది సార్ మహారాజ్ అల్లి బిల్లి మంగమ్మే సాయిబు అరే ఈడు దున్నపోతు మొక్కడం గొర్రె ముఖ మొక్కడం అరే అల్లి బిల్లి మంగమ్మ తెలవదు నీకు మహారాజ్ అలివేలి మంగమ్మ అరే హల్లివేలు మంగమ్మ అరే అవును మహారాజ్ అరే ఆమెకి దర్శనం చేసుకొని వచ్చాను మహారాజ్ సరే 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 అట్టయితే అదే సాయిబు వీడికి ఈనా రాదు నాకు కానా రాదు మహారాజ్ సాయిబు ఎట్లా మహారాజ్
ఈ బుల్లెట్ ఉందన్నా కదా హో మహారాజ్ ఈ బుల్లెట్ ఉంటే ఏవే వ్యాపారాలు చేసావు హరి వ్యాపారాలు చెబుతా ఇనుకో మహారాజ్ చెప్పు వ్యాపారాలు చెప్పు చెప్పు ఇనుకో మహారాజ్. గాజువాకు పిల్లానే గాజులోలం గదా. గాజువాకు పిల్లానే గాజులోలం గదా. గాజువాకు పిల్లానే గాజులోలం గదా. నీ చెయ్యి జాపలేదా నీ చెయ్యి జాపలేదా నా గాజు వెయ్యలేదా గాజువాకు పిల్లానేమో గాజులోలం. సబ్బువర పిల్లానే సబ్బులోలం కదా. సబ్బువర పిల్లానే సబ్బులోలం కదా. సబ్బువర పిల్లానే సబ్బులోలం కదా. నీ ఈపు రూపలేదా నీ ఈపు రూపలేదా మా సబ్బు రూపలేదా సబ్బువరమే పిల్ల. చెరలోల పిల్లానే చెరలోలం కదా. చెరలోల పిల్లానే చెరలోలం కదా. చెరలోల పిల్లానే చెరలోలం కదా. నీ చీర ఇప్పలేదా నీ చీర ఇప్పలేదా నా చీర కట్టలేదా శివరమే. పిల్లానే మొగలోలం కదా. పిల్లానే మొగలోలం కదా. పిల్లానే మొగలోలం కదా. నీ కాలు కట్టలేదా నీ కాలు చూపలేదా నా మొగ కట్టలేదా మొగలపై పిల్లామేమో. అరే మహారాజ్ ఏ సాయిబా మహారాజ్ ఏం వ్యాపారం చేసావు గాజు వ్యాపారం అరే నీకేం మహారాజ్ అరే, నీకే గాజు వ్యాపారం చేస్తే ఆడో చేతులు పిసుకనా అరే కాళ్ళు పిసికాను చేతులు పిసికాను. కాలు కూడా పిసుకా అరే వారు రెండు తీసుకుని కొట్టారు వెళ్ళిపోయారు. సరే ఇంకేం గాజులు మొత్తం పగిలిపోయింది. ఇంకేం వ్యాపారం చేసా అరే నీకేం తెలుసు మహారాజ్ నువ్వు కింద కూకుండా పైన కూకుండా ఇంకేం వ్యాపారం చేసావు గాజులని ఇంకేం చేసావా చేశాను మహారాజ్. ఆ. అరే ఉల్లి పొట్టుకి వ్యాపారం చేశాం మహారాజ్. అరే ఉల్లి పట్టుకునేది ఉన్నారు రాజా అరే నీకేం తెలుసు దొండకాయ మొక్క కూడా. అరే ఉల్లి పట్టుకునే వాళ్ళు ఉన్నారా అరే ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇతర రాష్ట్రాల ఎక్స్పోర్ట్ అబ్బా అక్కడికి ఎత్తాను మహారాజ్. ఆ. అరే 10 టన్నులకి ఎత్తా మహారాజ్. ఏది ఉల్లి పొట్టు హో మహారాజ్. యాడ్ ఊడ్చావు అది అరే సంవత్సరంలో టీ మహారాజ్. ఓ, ఆ. అరే నడి సంవత్సరంలో పోయాలకి. ఆహా. అరే ఉల్లి పొట్టు మునిగిపోయింది ఓడాలి పైకి లేచింది ఉల్లి మహారాజ్. పొట్టు బరువు కాబట్టి వినిపోయింది బరువు మహారాజ్ అదేమో తేలికలేదు తేలిపోయింది మహారాజ్. ఇంకా అరే దానికి లాస్కి వచ్చింది మరి. లాస్ట్కి వచ్చింది ఇంకేమో అరే మహారాజ్ అరే మొఖానికి పుల్లలకి వ్యాపారం చేశాం మహారాజ్. ముఖానికి పిల్లలకి ముఖానికి కూడా కొన్ని చేయాలి అరే నీవు పొద్దున్నే మెక్కుతావు ఏమంది మహారాజ్. ఓ మొహం కడుక్కొని హో మహారాజ్. అరే దానికి అరే మహారాజ్ అరే దానికి దానికంటే అరే బోమా సీను వస్తాడు బోమ సీను 4 గంటలకు వస్తాడు. అరే మహారాజ్ ఆ, సాయిబు ఆ.
నీది పుల్లయి ఏ కమ్మరి పొల్ల నేదు తోముకోపోతా ఆ, అరే నా పుల్ల నువ్వు రుచి చేస్తే వదిలిపెట్టం మరాదు అబ్బో, అంతలా రుచిగల పొల్ల అరే పేరు పని సీను వస్తాడు ఆహా. అరే పల్లెని అంత పల్లె నుంచి సీను వస్తాడు మరాదు బెమ్మయ్య వస్తాడు మరాదు ఏదేమియా? అరే మా ఏం ఏం పేరు ఇంటి పేరు మరాదు పచ్చగా బెమ్మయ్య మరాదు ఆహా. 3 గంటలకు వచ్చి నాది పుల్లయ్యి నాది పుల్లయ్యి అంటారు మరి పొల్ల కమ్మదాని పొలం లేదు. అవు మరాదు ఆ, ఆ, అరే దానికి ఆ. ఊసి ఊసి పిప్పి తేలింది మరాదు తిప్పిదే మిగిలింది అరే దానికి వ్యాపారానికి బాగలేదు మరాదు బాగానే ఉందా ఇంకా అరే మరాదు ఆ. అరే కోడి గుడ్డులకి వ్యాపారానికి పెట్టా మరాదు అది సాహెబులకు ఉన్నది అవు బేరం మరాదు అది అరే బాంచేతికి స్పీకర్ కడిగి పో సాహెబులకు ఉండాల్సిన బేరం అది అవు మరాదు ఆ, అరే కోడిగుడ్లకి వ్యాపారానికి పెడితే ఆ, అరే ఊరు ఊరు పల్లె పల్లె గొంది సందు సందు సిరిగి ఆ, అరే కోడిగుడ్లని పట్టుకొని బుట్టకేసుకున్నాం మరాదు ఆ, అరే అక్కడి నుంచి ఆ. కొండేపికి పోయా మరాదు కొండెత్తుకు పోయి నెడిచి అవు మరాదు ఆ, అరే అక్కడ బాగా ఆకలేస్తుంది మరాదు అరే అక్కడ బోర్డు రాసింది మరాదు ఏమని పోలీస్ స్టేషన్ ఎదురు బోర్డు రాసింది ఏమని రాసింది ఎంకాయమ్మ అది ఒట్టలు కాదు సాహెబు ఒట్టలు కాదు ఆ, వాటర్ వాటర్ ఎక్కడ ఉంటుందా మార్చేది అది హోటల్ 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 అన్న హోటల్ హోటల్ మారు. అన్న హోటల్ ఉంది హో మారు. ఆహా, అట్లా చెప్పు హోటల్ అదే అంటే అక్కడికి పోయి ఆ, 100 రూపాయలు ఇచ్చా ఆ, సృష్టిగా పోసేసా అబ్బా, ఈ రోజు కూడా మన వాళ్ళని అందరూ తెప్పించా ఆ, అక్కడ తిని అక్కడ తినేసి మహారాజ్ ఆ, అరే అక్కడి నుంచి మహారాజ్ ఆ, అరే బస్సు బస్ స్టాండ్కి పోయా మహారాజ్ బస్ బస్ స్టాండ్కి పోయి హో మహారాజ్ ఆ. అరే ఒక్కన వాడు అక్కనే ఇడే అది కొట్లా నిన్న అరే దేనికి మహారాజ్ అక్కడి నుంచి దాన్ని అరే బస్సు ఎక్కనేది మహారాజ్ ఓ బస్సు ఎక్కనే లేదా అవు మహారాజ్. బస్సు ఎక్కనేలా అరే బస్సు ఎక్కా మహారాజ్ అరే ఒంగోలుకి మార్కెట్కి పోయా మహారాజ్ ఒంగోలు మార్కెట్కి పోయావు హో మహారాజ్ అరే అక్క వాడు అమ్మనీడు వాడు మనిషిదా సాహిబు అరే వాడు అక్కనీకి అమ్మని కూడా అక్కనీకి అమ్మని కూడా అక్కని కూడా సాగిన పొద్దుకున్నావు అరే నీకు ఏమి చెబుతావు మహారాజ్ అరే కోడిగుడ్లని మురికిపోయి ₹1 కోటి లాస్కి వచ్చింది మహారాజ్ ₹1,00,00,000 రాసి అవు మహారాజ్ ఇంకా అరే దీనికి వ్యాపారం లాభలేదు అరే రైక గుడ్డ వ్యాపారం పెట్టా మహారాజ్ అబ్బా మంచి వ్యాపారం ఇది అరే రైక గుడ్డ వ్యాపారం అబ్బా పెట్టా మహారాజ్ అరే రైక గుడ్డల్లో 2 దొరికినాయి మహారాజ్ చెంపలు పగలు కొడతారు దేనికి మహారాజ్ 2 దొరికేది అరే ఈడు మునక్కాయ ముఖం వాడీడు 2 దొరికింది అన్న సాహిబు అరే బాంచేత్కి బాంచది కంటే అరే మాది భాషలో పెద్ద మనిషి ఆహా. 2 దొరికినాయి మహారాజ్ అరే 200కు లాభానికి వచ్చింది మహారాజ్ ఓ 200 డబ్బులు లాభం దొరికింది అవు మహారాజ్ అట్లా చెప్పు అరే దానికి లాభం వచ్చిందని ఆ, అరే దానికి తీసేసి ఆ. అరే లుంగీరికి వ్యాపారం పెట్టా మహారాజ్ ఇంజీ వ్యాపారం పెట్టు అవు మహారాజ్ దాంట్లో ఏమైనా చిక్కిందా అరే లుంగీరికి వ్యాపారం పెడితే అరే దాంట్లో మహారాజ్ జర్ర జర్ర వేసింది మహారాజ్. వేసిందని సాహిబు కొడతారు సాహిబు వేసేది అరే లుంగీలకి 400 లాభానికే వచ్చింది 400 లాభం వచ్చింది. ఆ 400 200 600 లాభం వచ్చింది. 600 అయింది మహారాజ్ ఆహా. అరే రైకోట్లో లాభం ఆ, అరే లుంగీలకి లాభం ఆ. అరే లంగాలకి పెట్టా మహారాజ్ అబ్బా లంగా వ్యాపారం పెట్టావు మరి లంగాలకి పెట్టా మహారాజ్ అరే మహారాజ్ నీకేం చెబుతావు మహారాజ్ అబ్బా అరే రైకోట్లో 200 200 అరే లుంగీలకి 400 600 600 ఆ. అరే లంగాలకి కూర్చుకొని పోయింది మహారాజ్ ఏం కూర్చుకుని పోయింది సాహిబు అరే ఫుల్లు లాస్కే వచ్చింది మహారాజ్ ఓ లాస్ వచ్చింది అరే నీకేం తెలిసి కొండే పోయేవాడికి వ్యాపారం చేస్తే తెలుస్తుంది మహారాజ్ ఆ, లాస్ వచ్చింది అవు మహారాజ్ ఆ, ఆ, లాస్కే వచ్చింది మహారాజ్ ఆ, అరే దానికి వ్యాపారం తీసేసి ఆ. మళ్ళీ ఏం చేశా మళ్ళీ ఏం వ్యాపారం చేశా ఏ వ్యాపారం చేశాను మహారాజ్ ఆ, అరే మహారాజ్ అరే నాది బేటా ఆ. జాడా తెలుపు మహారాజ్ ఏయ్, సాహిబు మహారాజ్ సాహిబు మహారాజ్ నీ కొడుకు దాడా కందిమలైపురంలో ఎట్లా ఉంటుంది ఎట్లుంటే నీ కొడుకు అరే సాహిబు మహారాజ్ ఆ, అరే నాది కొడుకు ఆ. అరే నాది అన్నానికి చూసావు అబ్బా ఏం అందం అబ్బా ఆ, అరే ఈడు మునక్కాయ ముఖం వాడు ఆ, మహారాజ్ సరే నీ అందం బాగానే ఉంది అరే నాది అన్నానికి సగానికి ఉన్నాడు మహారాజ్ సగం ఇట్టు ఉంటుంది సాహిబు ఆడ. అవును మహారాజ్ ఆ, అరే నాది బీపీ చూసేసా మహారాజ్ నీది బీపీ నేను చూసేది అరే అందం మహారాజ్ ఓ అందమా ఆ, నాది బీపీకి సగానికి కింద ఉంది మహారాజ్ ఆ.
కింద ఉంది సగం హౌ మహారాజ్ పైన సగం నీది హౌ మహారాజ్ 2 భాగాలుగా పుట్టాడు కొడుకు హౌ మహారాజ్ సరే అరే దానికి చెర్రా దారి చూపించు మహారాజ్ కందిమలైపురంలో ఆ. బెమ్మగారు మఠగాడు బెమ్మగారు సేవ చేస్తాడు పాల సేవ మహారాజ్ ఆయనకేం కాలా జబ్బ మహారాజ్ కల్లుబతి స్వామి దేవుడు అరే మహారాజ్ చాలా చేపోయింది పోలా మహారాజ్ పాలేదా అరే కందులకి మెల్లెలకి అరే కందులకు మెల్లే కాదు కందిమలైపురం కంది మల్లెపురం నీకు రాలేదురా ఏం మా చేతికి నువ్వు మా చేతికి కందిమలైపురం కంది మల్లయ్యపురం ఆ. అరే అచ్చా మహారాజ్ అచ్చా. అరే పేరాపురం వెంకటేశ్వర్లు 3వ బ్రహ్మం ఎక్కడన్నా మేకప్ రూమ్ దగ్గరికి రావాలని కోరుచున్నాము. పేరాపురం వెంకటేశ్వర్లు 3వ బ్రహ్మం. అరే దానికి మహారాజ్ జర్రా తారీ చెప్పు మహారాజ్ ఈ దారినే అరే నడులు ఏ మహారాజ్ కింద పడితే మహారాజ్ సరిగుదాలో అరే నాది కూర్చోబెట్టుకో మహారాజ్ కూర్చోబెడుతుంది సాయిబా అరే ముందలా గుర్రం కూర్చోబెట్టుకో మహారాజ్ సరిపోయి పట్టుకో మహారాజ్ ఇన్నిసార్లు పడింది సాయిబా నేను ఏం పెట్టుకోనయ్యా అరే మహారాజ్ అరే నాది ముందల కర్ర పట్టుకో మహారాజ్ కర్ర పట్టుకున్నా సాయిబా నీ ముందర కర్ర అరే బండి పూలు కర్ర మహారాజ్ ఓన్ కర్ర పట్టుకోమంటావు అవు మహారాజ్. నేను పట్టుకోనయ్యా నేను పడేస్తాను పట్టుకో మహారాజ్ సరే మాయమయ్యా
రూపాయి డబ్బులు ఇచ్చే అతను చేశానే వ్యక్తి. ఆగబీబీ ఎంత వెతికిన కానారావు నా చెట్టు బీబీ ఇంతలోనే మాయమయ్యావా. అయ్యో కుమారా, ఎక్కడున్నావురా? పసివాడు చేస్తయ్యావతో ఏ మాయనో సుతుడు రాదాయనో. పసివాడు చేస్తయ్యావతో మాయనో. ఏ మాయనో సుతుడు రాదాయనో, సుతుడు రాదాయనో. ఏ కొండ కోనల్లో దాగేవురా? ఏ రాతి బండల్లో ఉన్నావురా? ఏ రాతి బండల్లో దాగేవురా? పసివాడు చేస్తయ్యావతో భోజనా. ఏ మాయనో సుతుడు రాదాయనో. Oh,
ఇప్పటికి నా కనులకి కనిపించకపోతే కుమారా, ఇది ఏమిట్రా చెట్ల కావేలన్నీ మెడక వేసి మనిషికే మారిపోయావు కొడుక. మన ముడుమాలకు పోదాం రమ్ము నాయన. అమ్మా, ఆ శ్రీ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ప్రారంభం విడిసి ఎంత మాత్రం నేను రాదాను తల్లి. ఇటులున్నావే
నిలువనెవ్వరు కొడుక నిన్ను చూపినటులైనా పలు మాటలేలారా సదా రామనామముడు మాటలు ఇటులున్నావేరా అయ్యో తనయా ఇటులున్నావేరా అందే మల్లయ్య పరమనాయందో కనులు వీరయ్య నిన్ను దోచినట్టు ఇందు మౌడో మోనే మురళో మందలు మౌడో ఇందు మౌడో మౌనో మురళో మందలు మరులో మందలు గట్టి మరులో మందలు గట్టి మరులో గట్టి తనయ ఇటులున్నావేరా అయ్యో తనయ ఇటులున్నావేరా మందామతితో సంధి తెలియక ముందు మందామతి అలాగే గానిదిరా శివయోగము అందరానిదిరా చలమేలా వింద్రా ఇట్లో బావులా గోలా చలమేలా వింద్రా ఇట్లో బావులా గోలా వలదో సుందరారావు వలదో సుందరారావు వలాదిలాదే చిడవు ఇటులున్నావేరా అయ్యో తనయ ఇటులున్నావేరా
కుమారా ఎన్నో నోములు నోచి మళ్ళా అల్లా దయచేసి నా గర్భమున ఉదయించితే కుమారా మన కులము వారు చూసినాను మనల్ని ఎలియేస్తున్నారు తనయ నా మాట విని మన ముడుమాలకు పోదాం రమ్ము నాయన. అమ్మా ఎంత మాత్రం ఆ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పాదములు విడిచిన రాధారం తల్లి. మనం కులవారు చూసినాను మన వాళ్ళు ఎలియేస్తున్నారు కుమారా నా మాట వినరా. నేను ఎంత మాత్రం రాధాను తల్లి. కలిగి ఉన్న మహామృతులు కానక ఏ మందురా
కుమారా ఎందులాగే రమలో చెందిగా వేరికే. అందరి చవలి తల్లికి పురాడనే పురా Celebration